ఇవి వాళ్ళ వీధిలో ఎలా వెళ్ళాడట, బండి మీద వెళ్ళాడనట, 2 చేతులు నరికేశారు. ఒక చోట నార్త్ సైడ్ పెళ్లి కొడుకు గుర్రం ఎక్కాడట. అరే కులం తక్కువవాడా, నువ్వు మాకు గుర్రం ఎక్కుతావురా, మా వీధిలోంచి గుర్రం మీద వెళ్తావురా నువ్వు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా కొట్టేశారట, కొట్టి చంపేశారు. ఇప్పుడే ఇలాంటి దుర్మార్గపు పరిస్థితులు కనబడుతున్నాయి. వీటి మీద ఎవరైనా పోరాడారా అంటే ఎవ్వరు పోరాడలా. అసలు ఈ వివక్షలు ఎట్ట వచ్చాయంటే చరిత్ర తవ్వితే చాలా పెద్ద చరిత్ర ఉంది. ఇదంతా మాట్లాడుకుందామంటే అది పెద్ద డిబేట్ అయిపోద్ది, కానీ అదంతా అవసరం లేదు. కానీ యేసు ప్రభువుకి జ్ఞానం నేర్పించేవాడు ఎవ్వడూ అవసరం లేదు. ఆయన జ్ఞానమై ఉన్నాడు, సాదాసీదా జ్ఞానం కాదు, దేవుని జ్ఞానం అనే పేరు కలిగి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఏమని పేరు కలిగి ఉన్నాడు ఆయన? దేవుని జ్ఞానం అనే పేరు కలిగి ఉన్నాడు కనుక ఎవ్వరూ ఆయనకి జ్ఞానం నేర్పించాల్సిన అవసరత లేదు. అసలు ఇలా చెప్పాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారు కొంతమంది సమాజంలో. అసలు చెప్పాల్సిన అవసరత లేదు, కానీ ఇలా చెప్పాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారు కొంతమంది. అన్నదమ్ముల్లాగా చక్కగా కలిసిమెలిసి బ్రతుకుతున్నాం మనం అందరం. మీకు ఒక విషయం చెప్పనా? రాత్రి సభ జరిగింది ఒక చోట, పుట్లంక అనే ప్రాంతంలో. ఆ సభకు సగం మంది పైగా హైందవ సోదరులు వచ్చారు. వాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ వేదిక మీదకి వచ్చి చక్కగా నాకు సాలువ తెచ్చి సన్మానం చేసి, అయ్యా మీ మాటలు మేము వింటాం, మీరు చాలా బాగా మాట్లాడతారు, మమ్మల్ని ప్రేమిస్తారు, మమ్మల్ని గౌరవిస్తారు, చాలా సంతోషం అండి అని చెప్పేసి వాళ్ళు ఆనందంతో సంతోషంతో వాళ్ళు ఫోటోలు తీసుకుని వెళ్ళిపోయారు. అంటే మనతో అంత సద్భావంతో బ్రతుకుతున్నటువంటి, కలిసిమెలిసి మనందరం కలిసి జీవిస్తున్నాం. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏ విభేదాలు మన మధ్యలో లేవు. మొదటిగా మనం అందరం ఎవరు? భారతీయులం, ఒకే తండ్రి పిల్లలం, ఒకే దేవుని సంతానం. సో మనం అందరం భారతీయులుగా, అన్నదమ్ములుగా, ఒకే జెండాకి సెల్యూట్ చేస్తూ, ఒకే రాజ్యాంగాన్ని అనుసరిస్తూ చక్కగా కలిసిమెలిసి బతుకుతుంటే మత చిచ్చు రగిలించడానికి కొంతమంది చూస్తున్నారు. అందుకే వాడు యూట్యూబ్లో ఛానల్ పెట్టుకుని యేసుప్రభుని తిడతాడు, లేకపోతే ఇంకొకరిని పెట్టుకొని ఇంకోటి ఏదో తీసుకొస్తాడు, మత వివాదం. కొంతమంది తెలియని అమాయకులు మీ వర్గం వేరు మా వర్గం వేరు అని కొట్టు చచ్చిపోతుంటారు. కానీ బేసిక్గా మీరు ఆలోచన చేస్తే ఈ ప్రకృతిలో ఒకరి సహాయం లేకుండా మరొకరు బతకటం చాలా కష్టం. అవునా కదా? అవునా కదా? అందరికీ అందరూ ఏం చేయాలి? సహకరించుకోవాలి. ఒక ఆయన మాట్లాడుతున్నాడు చాలా మూర్ఖంగా, మన మతం వాళ్ళ దగ్గర తప్ప వేరే మతం వాళ్ళ దగ్గర ఏం కొనకండి అంటున్నాడు. ఎడదా? మన మతం వాడి దగ్గర తప్పట వేరే మతం వాడి దగ్గర ఏం చేయకూడదట, ఏం కొనకూడదట. అవుతుంది అది? రియల్గా పాసిబుల్ అవుతుంది అది? రియల్ లైఫ్లో యూట్యూబ్లో సోజ్ చెప్పడానికి పనికొస్తుంది తప్ప రియల్ లైఫ్లో అలాంటివి పాసిబుల్ అవో. ఎందుకంటే ఇక్కడ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు చేయొద్దండి. వ్యాపారాలు ఏ వ్యాపారం అయినా పర్లే, తోటకూర కట్ట అమ్ముకున్నా పర్లే, కూరగాయలు, బియ్యం, ఉప్పులు, పప్పులు, చింతపండు, ఇంకా రకరకాలు అమ్ముకుంటున్నారు కదా. అలా ఏదో వ్యాపారం చేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, పళ్ళు కానీ కూరగాయలు కానీ. ఏమా చేయొద్దండి ఎవరైనా ఉంటే. మేము వ్యాపారం చేస్తామన్న వాళ్ళు, బియ్యం కానీ, అది చాలామంది ఉన్నారు. వెరీ గుడ్. ఇప్పుడు నేను వీళ్ళని అడుగుతున్నాను, వ్యాపారం చేస్తామన్న వాళ్ళందరినీ అడుగుతున్నాను, ఇప్పుడు మీరు వ్యాపారం చేస్తారు కదా, మీ మతం వాళ్ళే కొనాలి, మన మతం వాళ్ళే కొనాలంటే మీ వ్యాపారం నడుస్తుందా? అడుగు తింటా బావాలా? ఏమవ్వాలి చెప్పండి? నడుస్తుందా? నడవదా? నడవదు. ఆటో నడుపుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఆటో తోలుకునేవాళ్ళు, ఆటో డ్రైవర్ తమ్ముళ్ళు, ఆటో డ్రైవర్లు ఉన్నారా? అది ఉన్నారు, రైట్. ఇప్పుడు మా ఆటో మా మతం వాళ్ళే ఎక్కాలని బోర్డు పెట్టామనుకో, ఆ తర్వాత నెక్స్ట్ నుంచి ఏంటి? పొయ్యిలో ఏం దొంగుంటాయి? ఇంట్లో పిల్లులు దొంగుంటాయి. కారణం ఆటో వాళ్ళు ఎవరు కూడా మా మతం వాళ్ళు ఎక్కాలంటే కుదరదు. అర్థమైందా? డాక్టర్ గారు ఉన్నారు, మా మతం రోగులే రండి అన్నారు అనుకో, హాస్పిటల్ ఖాళీ అయిపోద్ది. అంతే కదా మరి. విజయబాబు గారు హాస్పిటల్ ఉంది కదా, డాక్టర్ గారు కదా, బోర్డు పెట్టారు అక్కడ. ఏమని? ఇక్కడ క్రైస్తవులకు మాత్రమే ఆపరేషన్లు చేయబడును, క్రైస్తవులకు మాత్రమే మందులు ఇవ్వబడును, క్రైస్తవులకు మాత్రమే పరీక్షలు చేయబడును, మిగిలిన వారికి చేయబడవు అంటే అది ఏమైనా బాగుంటుందా?
సో కాబట్టి ఇవన్నీ రియల్ లైఫ్లో వర్కౌట్ కావు. మనం అందరం కలిసి బ్రతుకుతున్నాం, సంఘజీవులం. సో కాబట్టి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ గట్టిగా మాట్లాడితే దేవుడిని నమ్మని వాళ్ళతో కూడా మనం ఎలా ఉండాలి? కలిసి మెలిసి ఉండాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా మనకు అనవసరం. పౌలు భక్తుడు చెప్తాడు, చాలా స్పష్టంగా చెప్తాడు. మీరు అనొచ్చు దుష్టుల ఆలోచన చొప్పునన్నాడు, ఒక పాపుల మార్గమును నిలు, ఒక అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక మరి అలాగ ప్రత్యేకంగా ఉండండి, నేను మిమ్మల్ని పిలుచుకున్నానని దేవుడు చాలాసార్లు చెప్పాడు కదండి. అంటే ప్రత్యేకంగా ఉండమన్నది పాపంలో, అంతే తప్ప మనుషులతో ప్రత్యేకంగా ఉండమని చెప్పలా. దేంట్లో ఉండాలి ప్రత్యేకత? దేంట్లో ఉండాలమ్మా ప్రత్యేకత? పాపం విషయంలో ప్రత్యేకంగా ఉండాలి, అంతే తప్ప మనుషుల్ని దూరం చేసుకోమని బైబిల్ చెప్పలా. చూస్తారా బైబిల్లో? నా సొంత మాటలు కాదు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి, 5వ అధ్యాయము 9వ వచనం. మీరు కన్ఫ్యూజ్ అవుతారనే పౌలు గారు చాలా క్లియర్గా రాశాడు ఇక్కడ. మనకు అందరూ కావాలి, మనం ఎవరితోనూ విభేదాలు వద్దు. మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ బంధువులు, మీ స్నేహితులు అందరితో కలిసిమెలిసి ఉండాలి. మత విభేదాలు వద్దు మనకి, మత వైషమ్యాలు వద్దు మనకి, గొడవలొద్దు, కొట్లాట్లొద్దు, నరుక్కు చంపుకునే పరిస్థితులు తీసుకురావద్దు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ భాయ్ భాయ్ అన్నట్టే ఉండాలి. అర్థమైందా? సత్యం ప్రకటించడం మన బాధ్యత కాబట్టి మనం ప్రకటించుకుంటూ వెళ్ళిపోతాం. ఎవరికి నొప్పి కలిగించకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా సత్య సువార్త ప్రకటించడం మన బాధ్యతే. సువార్త భారం మనకుంది, కరెక్టే. అయితే మత విద్వేషాలు, మత వైషమ్యాలు రెచ్చగొట్టడం దేవుని పిల్లల పని కాదు. చూడండి ఇక్కడ ఏం రాయబడింది చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. జారులతో సాంగత్యం చెయ్యొద్దని నా పత్రికలో మీకు రాశాను అన్నాడు. జారులతో ఏం చేయొద్దు అన్నాడట? సాంగత్యం. ఎవడైనా జారత్వం చేసేవాడు ఉంటే వాడితో నువ్వు ఫ్రెండ్షిప్ చేయొద్దని రాశాడట ఇక్కడ. అని వెంటనే అంటాడు, అలాగైతే మనం లోకంలో నుంచి ఏం చేయాలి? ఇంకెళ్ళిపోవాలి. మరి మన చుట్టూతా ఉన్నారు. అయితే ఇక్కడ ఏమంటాడంటే, అయితే ఈ లోకపు జారులతోనైనను, ఈ లోకంలో ఉన్న లోభులతోనైనను, ఈ లోకంలో ఉన్న దోచుకుని వారితో అయినను, ఈ లోకంలో ఉన్న విగ్రహారాధకులతో అయినను ఏ మాత్రము సాంగత్యం చెయ్యొద్దని కాదు. నేను అలా చెప్పట్లేదు. అది పౌలు గారి వాదన. కాదు, నేను అలాగా చెప్పట్లేదు. తరచూడండి. అలాగైతే మీరు లోకంలో నుండి ఏం చేయాలి? వెళ్ళిపోవాలమ్మా, ఉండడానికి లేదు ఇంకా. మీరు ఏ అడవిలోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏ రంపచోడవరం అడవుల్లోకో పోవాలి, ఇంకా ఏ మారేడు మిల్లు అడవుల్లోకో. సో అలాంటివి కుదరవు. మనం లోకంలో బ్రతకాలి. మన చుట్టూతో అందరూ ఉంటారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా మనకు అనవసరం. వాళ్ళు జారులు కావచ్చు, లోభులు కావచ్చు, దోచుకునే వాళ్ళు కావచ్చు, విగ్రహారాధకులు కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు. మీరు సాంగత్యం చేయొద్దని కాదు. సాంగత్యం అంటే కలిసి బతకడం అని అర్థం అక్కడ. అంతేగాని వాళ్ళు ఏదైనా తప్పు చేసి ఆ తప్పు పనిలో నిన్ను కూడా వాటా తీసుకోమని కాదు అక్కడ. అర్థమైందా? దేవుడు పరిశుద్ధుడు కనుక మీరును సమస్త ప్రవర్తన యందు ఎలా ఉండాలన్నాడు? పరిశుద్ధులై ఉండాలన్నాడు. ఆ నియమం మర్చిపోకూడదు. నెక్స్ట్ ఇప్పుడైతే 11వ వచనం. సహోదరుడు అనబడిన వాడెవడైనను, అంటే మనలో ఎవడైనా సంఘములో ఎవడైనా జారుడు కానీ, సంఘంలో ఎవడైనా లోభి కానీ, సంఘంలో ఎవడైనా విగ్రహారాధకుడు కానీ, సంఘంలో ఎవడైనా బూతులు తిట్టేవాడు కానీ, సంఘంలో ఎవడైనా తాగేసి పడిపోయే తాగుబోతు కానీ, సంఘంలో ఎవడైనా దొంగ దోచుకునేవాడు కానీ, ఒకవేళ అలాంటి వాడు ఉంటే అయి ఉన్న ఎడల అలాంటోడితో సాంగత్యం చేయకూడదట, అలాంటోడితో భోజనం చేయకూడదని మీకు వ్రాయిచున్నాను అంటాడు ఇక్కడ స్పష్టంగా. అంటే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం పాపాన్ని విడిచిపెట్టి సంఘంలోకి వచ్చాం పరిశుద్ధులుగా బతకడానికి. సంఘంలోకి ఎవడైనా పాపాన్ని మరలా తిరిగి తీసుకొస్తుంటే వాడితో మీరేం చేయొద్దు అంటున్నాడు? సాంగత్యం చేయొద్దు. అంతేగాని లోకంలో మిగిలిన వాళ్ళందరితో మనం సాంగత్యం చేయొద్దు అంటే మనం బతకటమే కుదరదట. మీరు లోకంలో నుండి ఏం చేయాలట? వెళ్ళిపోవాలి. మీ ప్రత్యేకమైన జీవితం సంఘానికి సంబంధించినది. నీ ప్రత్యేకమైన జీవితం నీ జీవితానికి సంబంధించింది. నీ ప్రత్యేకమైన జీవితం నీ వ్యక్తిగతమైంది, నీకు దేవునికి సంబంధించింది. నువ్వు దేవునితో చేసినటువంటి నిబంధనది. ఇప్పుడు ఉదాహరణకి అబ్బాయి అలా కాదండి, మనం అలా కలిసి ఉండకూడదండి, జారులతోనూ లోబులతోనూ తాగుబోతులతోనూ దోచుకునే వారితోనూ కలిసి ఉండకూడదని ఒకళ్ళు ఎవరైనా అన్నారు అనుకోండి. కాసేపు మారు మనస్సు పొందని భర్తలు కలిగిన భార్యలు ఎంతమంది ఉన్నారు?
చాలామంది ఉంటారు సంఘాల్లో, వాళ్ళ భర్తలు మారు మనసు పొందలా, కానీ వాళ్ళు మారు మనసు పొందారు. అందుకే చాలామంది అక్క చెల్లెమ్మలు వస్తుంటారు, అన్నయ్య మా ఆయన గారి కొరకు ప్రార్థన చేయండి అన్నయ్య. ఏమ్మా, తాగేసి వచ్చి కొడతాడన్నయ్య, మారు మనస్సు లేనివాడన్నయ్య అంటారు. అంటే వీళ్ళు సాంగత్యం చేస్తున్నారా లేదా తాగుబోతులతో? ఏ సాంగత్యం? ఏక శరీరం కలిగి ఉన్నారు తాగుబోతుతో. తాగుబోతే ఏమై ఉన్నారు? ఏక శరీరమై ఉన్నారు. కాబట్టి అవన్నీ కుదరవు. అతని జీవితం అతనిదే, నీ జీవితం నీదే ప్రభు ఎదుట. ఎవరి తీర్పు వాళ్ళు పొందుకుంటారు ఒక రోజున. ఎవరి తీర్పు వాళ్ళు పొందుకుంటారు, ఎవరి క్రియల ఫలితాన్ని వాళ్ళు అనుభవిస్తారు. నువ్వు ప్రార్థన చేయడమే. ఒకళ్ళు మారితే మార్పు చెంది ఆ వ్యసనాల నుంచి విడుదల పొంది సత్యంలోకి వచ్చినట్టు, లేకపోతే అతను లెక్కప్ప చెప్పుకుంటాడు దేవునికి అనుకొని విడిచిపెట్టడమే.